ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఈ మోకాళ్ళ నొప్పులు, జాయింట్స్ పెయిన్స్, ఈ మన తిమ్మిర్లు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. వాటితో పాటు ఈ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా అయిపోయాయి. వీటన్నిటికీ చెక్కు పెట్టి అద్భుతంగా పనిచేసేది మనం రెగ్యులర్‌గా వాడే తోటకూర. నేను చెప్తుంటాను తోటకూర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తదండి. తోటకూరను మనం రెగ్యులర్‌గా తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఒక నలుగురున్నామనుకోండి. 1, 2 కట్టలు తెచ్చుకుంటాం. అది కూడా ఆయిల్ ఎక్కువేసి ఏదో ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం. దానివల్ల మనకి న్యూట్రిషన్ అనేది అస్సలు దొరకదు. తోటకూరని ఎప్పుడైనా సరే నీళ్ళలో ఉడకబెట్టేస్తే బాగా వాష్ చేయాలి. ఆ వాష్ చేసిన తర్వాత మంచిగా వాటర్ తీసుకొని తోటకూరనంతా ఉడకబెట్టేసి ఆ వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్‌లో మనము మన ఈ ఉడకబెట్టిన మనం తోటకూరని స్మాష్ చేసేసి, ఆ వాటర్‌లో వేసేసి మంచిగా సూప్‌లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే కొద్దిగా క్యారట్ కూడా మిక్సీ పట్టేసుకొని, ఆ పల్ప్ కూడా యాడ్ చేసుకొని, డైలీ మార్నింగ్ ఒక సూప్ తాగండి. నేను చాలా కేసెస్‌లో చెప్తుంటాను. తోటకూర రెగ్యులర్‌గా తినే వాళ్ళలో కంటి సమస్యలుండవు. సో, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా అనేది ఉండదు. రెగ్యులర్‌గా మన గట్ హెల్తీగా ఉంటది. కంటి సమస్యలు మెయిన్‌లీ ఈ కాలంలో కంటి సమస్యలు అందరికీ ఉన్నాయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్పెట్స్ రకరకాలింకా.